ప్రియులారా, లెంటులో 4వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మా
మమను కనికరింపుము. క్రీస్తు మమను కనికరింపుము. ప్రభువా మమను కనికరింపుము. ప్రభువా మమను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ప్రార్థింతము.
సర్వశక్తి గల దేవా, మా దుష్ట క్రియలను బట్టి శిక్షకు పాత్రులయ్యున్న మమ్మను నీ కృపచే ఆదరించి నీ కరుణతో విడిపించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, లెంటులో 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. లెంటిలోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రెప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సాహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనిడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూచి నోరు మూసుకొందెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. నా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారుమనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా
ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. నిందితుడై క్రీస్తు మరణమందునంతగా శ్రమనందునంతగా సిల్వనందునంతగా ఇంపందుగా తగ్గించుకొని ననరతునయుడై. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుండి 57వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిననను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. లెంటులో మరి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు చదవగా విన్నా. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో లెంటిలో 4వ ఆదివారపు ఆరాధన ద్వారా నేను గణపరుస్తున్న కుటుంబాలు దీవించండి. నీ సేవకుని నిలువబెట్టారు, మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈవేళ దేవుని యొక్క వాక్య భాగములో ప్రభు తాను సెలవిచ్చే మాటలు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. విశ్వాసము అనగా మనకు తెలిసినటువంటి మాటలు. విశ్వాసము అనగా కంటికి కనబడని దానిని మనం నమ్ముట. లోక సంబంధమైన వాటి యందు కాదు. లాటరీ కట్టి 10 లక్షలు నాకు వస్తాయి, ₹1,00,00,000 నాకు వస్తాయని భూ సంబంధమైన వాటి యందు నమ్మిక కాదు. మరి దేని యందు నమ్మిక అంటే, మన దేవుడు అదృశ్య దేవుడు, ఉన్నవాడు అనువాడు. కాబట్టి ఆయన ఉన్నాడు అని మనం విశ్వసించవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. విశ్వాసము అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రీ పత్రికలో దైవవాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈవేళ ఈ దేవుని యొక్క వాక్యములో విశ్వసించువాడు ఎటువంటి వాడు అంటున్నాడు, నిత్య జీవము గలవాడు అని చెప్పి, ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఆ తరువాత మాట వ్రాయబడింది, జీవాహారమును నేనే. అంటే ఇప్పుడు ఎవరి యందు విశ్వసించాలి? జీవాహారము అయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు యందు మనము విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈవేళ ఈ వాక్య భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెబుతున్నాడు, జీవాహారమును నేనే. చెబుతారా? జీవాహారమును నేనే. ఈవేళ మొట్టమొదటి మీకు పరిచయం ఏంటంటే, ఐయామ్, నేను అనే మాట, 7 సేయింగ్స్ అనే మాట మొట్టమొదటగా నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు నేనే ఆయన చెప్పే 7 మాటలు పరిచయం చేసే వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అంటాడు, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే. 2వ మాట చూస్తూ ఉంటున్నప్పుడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. 3వ మాట ఆలోచన చేస్తే, ఐఎమ్ ద డోర్, అనగా గొర్రెల పోవు ద్వారమును నేనే. తరువాత మాట 4వ మాట చూస్తే, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్,
నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేనే పునరుద్ధానమును జీవమును. 6వ మాట అంటాడు, ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవము. చివరిగా ఐ ఆమ్ సేయింగ్స్లో 7వ మాట ఆలోచన చేస్తే ఇక్కడ ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావళిని. నేను నిజమైన ద్రాక్షావళిని. చెబుతారా? ఐ ఆమ్ అనే మాటలు యేసయ్య 7 మారులు ఆయన తెలియచేశారు. ఈవేళ దేవుని యొక్క వాక్యములో విశ్వసించేవాడే నిత్యజీవము కలవాడు. తరువాత అంటాడు, జీవాహారమును నేనే. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమును, నేనే. ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సిలువలో వ్రేలాడి వేయబడుచున్న యేసు ప్రభువుకి సూచనగా ఉంటున్నది. ఈవేళ ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? జీవాహారమయ్యున్న క్రీస్తు ప్రభు, నిత్య జీవము కలవాడు, నిత్య జీవము ఇచ్చేవాడు. అందుకని యోహాను సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అంటాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు. లోక సంబంధమైనటువంటి పదార్థాలు ఎన్ని తిన్నా ఆకలి మామూలు. కానీ ప్రభు యొక్క వాక్యం ఉంటుంది, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి కొనడు. దానితో పాటుగా యేసయ్య చెప్పే మాట, మీ పితరులు అరణ్యములో మన్నా వారు తిన్నా చనిపోయారు, కానీ ఈ యొక్క జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఎన్నటికీ కూడా మరణించరు అనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు జీవాహారమును నేనే అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆహారము కొరకు ఆయన ప్రస్తావించటం లేదు, మాట్లాడటం లేదు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనములో ఈ జీవాహారము ఎక్కడి నుండి వచ్చింది ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అంటాడు, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. ప్రభు ఎవరటండి? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము అంటాడు. కాబట్టి ఈ 6వ అధ్యాయం 41వ వచనములో మనము 51వ వచనంలో చూస్తే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఈ జీవాహారము పరలోకము నుండి దిగి వచ్చింది. కాబట్టి ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎల్లప్పుడూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ జీవించాలి అంటే జీవాహారమయ్యున్న క్రీస్తు ప్రభుని భుజించాలి అని దైవవాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో చూస్తే ఇక్కడ ఆ జీవాహారము నేను అంటున్నాడు. ఇప్పుడు ఆయన కొరకు తెలియచేస్తూ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరు నిత్య జీవము గలవాడు? మొదటి మాట, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. ఏమని విశ్వసించాలి? ఆయనే జీవాహారమై ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరమును తిని ఎవరైతే ఆయన రక్తాన్ని త్రాగుతారో వారు మాత్రమే నిత్య జీవం పొందుకుంటారు.
6:55 అంటాడు, నా శరీరము నిజమైన ఆహారం. ఆయన శరీరము నిజమైన ఆహారము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. కాబట్టి దేవుని యొక్క వాక్యము 6:56 అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందు నిలిచి ఉంటాడు. ఆయన శరీర రుధిరాలు స్వీకరించాలి అంటే పరిశుద్ధ బాప్తిస్మము, ప్రభురాత్రి భోజన సంస్కారానికి ఒక అర్హత, నిర్ధారణ ఒక అర్హత. బాప్తిస్మ నిర్ధారణల ద్వారా మారు మనసుతో ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయన బల్లను సమీపించి ఆయన శరీర రుధిరాలు మనము స్వీకరించవలసినటువంటి అవసరత అలాగూ మనం చేయగలిగితే ఆయన యందు మనము నిలిచి ఉంటాము అని దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 6:57 ప్రభు అంటున్నాడు, నేను నిజమైన జీవాహారాన్ని పరలోకము నుండి దిగి వచ్చాను, కాబట్టి నన్ను తినువాడు ఇదిగో నా మూలముగా జీవిస్తాడు. ఆధ్యాత్మికమైన ధోరణిలో మనం జీవించాలంటే మనం ఏం చేయాలి అంటే జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువుని మనము భుజించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకనే 6:58 అంటాడు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారమును అనకు క్రీస్తు ప్రభు శరీరము అని ఆహారాన్ని తినవాడు. అందుకని శరీర రుధిరాలు స్వీకరించటానికి కమ్యూనియన్ సర్వీస్ అని మనం చెబుతాం. ప్రతి నెల మొదటి ఆరాధన బల్ల ఆరాధన అంటాం, వీటిని సాక్రమెంట్స్ అంటాం. ఆయన యొక్క శరీర రుధిరాలను మనము స్వీకరించుట పరిశుద్ధ సంస్కారం. ఆ సంస్కారానికి రొట్టె ద్రాక్షారసమును మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నప్పుడు ఇక్కడ మరి స్టాన్సియేషన్ సబ్స్టాన్షియేషన్ అని అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఈ 2 రొట్టె ద్రాక్షారసము వాటిని దీవించినప్పుడు ప్రభు యొక్క శరీరముగా రక్తముగా మార్చబడతాదనే నమ్మిక, విశ్వాసం. అందుకని అంటాడు, విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. అది రొట్టె ద్రాక్షారసము కాదండి. రొట్టె ద్రాక్షారసము కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు యొక్క శరీరముగా రుధిరముగా మారిపోతుంది. అది మన విశ్వాసము, అంతే తప్ప రొట్టెగా ద్రాక్షారసంగా తీసుకుంటే మనకు నిత్య జీవము కాదు. ప్రభు శరీరముగా స్వీకరించాలి, ప్రభు యొక్క రక్తముగా వాటిని స్వీకరించాలి. అందుకని కొరింథీ మొదటి పత్రిక 11:23 అంటాడు, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఆయన ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచిది మీ కొరకైన నా శరీరము. ఏటండి, ఆ రొట్టెను ఎత్తి ఆశీర్వదించి మీ కొరకైనటువంటి నా శరీరము, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి. సిలువలో మీ కొరకు నా శరీరము నలుగొట్టబడింది, మీ కొరకు నా రక్తము కార్చబడింది. కాబట్టి ప్రభు బలను సమీపించే ప్రతివారు కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నా శ్రమ మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రొట్టె ద్రాక్షారసం అని నా శరీరము నా రక్తమును స్వీకరించేవారు నన్ను, నా త్యాగాన్ని, నేను ఇచ్చే రక్షణ మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెబుతూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడి. 11:25 మొదటి కొరింథీ పత్రికలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని, ఆ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనడి. అది ద్రాక్షారసము కాదండి, అదట ప్రభు మన కొరకే చిందించిన శిలువ రక్తము అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీర హృదయాలు పవిత్రమైనటువంటివి, దేవునివి. కాబట్టి ఆ బలను సమీపించినప్పుడు, స్వీకరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు క్లుప్తంగా 2-3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ 11:27 తీసుకునే విశ్వాసికి లేక సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్ర
పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి, తప్పు చేసిన వాడిగా మిగిలిపోతాడు. రెండవ మాట 29వ వచనంలో అంటాడు, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. కాబట్టి శిక్ష. మూడవ మాట అంటాడు ఇక్కడ 11వ అధ్యాయంలో 30వ వచనములో, ఇందువలననే అనేకులు రోగులుగా బలహీనులుగా ఉన్నారు. అలాగని చాలామంది నిద్రిస్తూ ఉంటూ ఉన్నారండి, చనిపోతూ ఉంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? భయభక్తులతో, మారు మనస్సుతో మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయన శరీరమని, ఆయన హృదయమని మనం స్వీకరించాలి. ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, విశ్వసించేవాడు నిత్య జీవము కలవాడు అని దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. రెండవ భాగాన్ని కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తూ ఉంటూ ఉన్నది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, రక్షణార్థమైన మారు మనస్సు అంటే ఈ లోకములో దుఃఖము 2 విధాలుగా ఉంది. లోక సంబంధమైన దుఃఖము, అలాగనే రెండవది ఆత్మానుసారమైనటువంటి. లోక సంబంధమైన వాటి కొరకు దైవ గ్రంథంలో శరీరానుసారుల కొరకు చెబుతున్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి వ్యక్తుల కొరకు చెప్తున్నాడు, ఆత్మానుసారుల కొరకు చెబుతున్నాడు. కాబట్టి ఆత్మానుసారులు ఏం చేస్తారంటే వారు పై వాటిని వెతుకుతారు. అలాగునే ఇక్కడ లోక సంబంధమైనటువంటి వారు భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. కాబట్టి దుఃఖాలు 2 రకాలు. మనకు కావలసిన దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, మారు మనస్సు కొరకు, రక్షణ కొరకు, పశ్చాత్తాపము కొరకు. లోక సంబంధమైనటువంటి దుఃఖం, నాకు అది లేదు ఇది లేదు, ఈలోగు ఏం చేస్తామంటే లోక సంబంధమైన వనరుల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, లేకుంటే ఆహార పానాల కొరకు నేను ఎంత కష్టపడినప్పటికీ కూడా నా శ్రమకు ఫలితము లేదు, నా పంట పండలేదు. ఈలాగున లోక సంబంధమైనటువంటి దుఃఖం. ఈ దుఃఖము దేవునికి అవసరత లేదండి. దేవుని కొరకైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కావాలి. లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగు చేస్తుందట? మరణము కలుగు చేస్తుంది. ఉదాహరణ, ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించారు. ఆయన సిలువ వేసే సమయంలో ఆయన ఏం చేశాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడట, అతడు పోయి చెట్టు ఎక్కి ఉరి వేసుకుని క్రిందకు పడి నడిమికి బ్రద్దలై పొట్ట పగిలి ప్రేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారమైనటువంటి దుఃఖము కాదు. అందుకంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనసు కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును కలుగు చేయదు. కానీ లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మరణమును కలుగు చేస్తుంది. క్రైస్తవ జీవితములో, క్రైస్తవ లోకములో దేనిని గురించి దుఃఖపడాలి? అందుకని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దుఃఖపడువారు ధన్యులు. మన పాపము, మన శాపము, మన మీదకు వచ్చే కీడు అపాయాలు కొరకు, దేవుని గురించి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పరిచయంలో కలిగే శ్రమల కొరకు, సువార్త ప్రకటిస్తూ కలిగే శ్రమల కొరకు, దేవునికి సాక్షిగా జీవించాలని మనం అనుకుంటున్నప్పుడు మన మీదకు వచ్చే అపవాది కొరకు మనం ఏం చేయాలంటే మనం అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కొరకు లూకా సువార్తలో మనము 7వ అధ్యాయం 38వ వచనములో అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అట క్రీస్తు ప్రభు వెనుక తట్టు వచ్చి కన్నీళ్లు విడుస్తూ తన పాదములు కడుగుతూ ఉన్నదట. ప్రియులారా,
తన పాపాలు ఒప్పుకుంటూ ఉన్నది ప్రియులార. కంటికి మంటికి దారగా ఆమె దుఃఖపడుతూ ఉన్నది. తన ఆత్మ నశించిపోకుండా ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతుంది. మారు మనసు తను కలిగి ఉన్నది. దాని ఫలితము మనం ఆలోచన చేస్తే 50వ వచనములో ప్రభు అంటున్నాడు, సమాధానము గల దానవే వీళ్ళు. ఇక దేవుని యొక్క సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉంటే మన ఆత్మ బలపడుతుంది. మన పాపాలు కడగబడతాయి, పాపాలు కొట్టివేయబడతాయి. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎలాగో ఉండాలి అంటే, మొదటి మాట జీవాహారమయ్యన యేసు ప్రభు శరీర రుద్రాలు అవి స్వీకరించడానికి ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే కన్నీరు విడిచి, అయ్యా నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి. నా పాపములు క్షమించు కొట్టివే అని మనము విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో తనకు కలిగే ఆ మరణ వార్త విని దుఃఖపడుతూ ఉన్నట్లుగా ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క బల్లను మనం సమీపిస్తూ ఉన్నాము అంటే ఈవేళ సంస్కారము కాబట్టి మనం ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. రొట్టె ద్రాక్షరసము కాదు, ప్రభు శరీర రుద్రాలు మనం స్వీకరించాలి. భక్తితో, భయముతో, వినయముతో, విధేయతతో స్వీకరించి ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వాక్య భాగాన్ని యెషయా గ్రంథములో 52వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనకు బాధ్యతలు దేవుడు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ సువార్త ప్రకటనలలో ఈ యొక్క సువార్తికులను లేక బోధకులను, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను మనం తీసుకుంటే వారికి ఎంతో శ్రమ కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఎందుకంటే వారి కొరకు కాదు. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపవాది శ్రమ కలుగు చేస్తుంది ప్రియులారా. సువార్త ప్రకటించినప్పుడు సువార్తకు అనేకమైన ఆటంకాలు అపవాది కలుగు చేస్తూ ఉంటాయి ప్రియులారా. మనం సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనే మన జీవితంలో చేసాం. చెవులు మూసుకున్నటువంటి వారిని మనం చూసాం. మీరు ఇక్కడే ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారని అడ్డుపెట్టినటువంటి వారిని చూచాం. ప్రస్తుత పరిస్థితుల్లో మందిరాలు తగులు పెట్టేవారిని మనం చూచాం. పౌలు గారు స్వస్థత పుతోన్ అనే దయ్యము పట్టిన వాడిని విడిపించినందుకు ఆయన చెరసాలకు అప్పగించినట్లు పౌలు శీలలను చూసాం. బంధకాలలో ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు సువార్త ప్రకటించకూడదని ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మీకు శ్రమ కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం అపవాది శ్రమ కలుగు చేస్తాడు, పరిచర్యకు అభ్యంతరాలు కలుగు చేస్తాడు. కానీ ప్రభు అంటాడు, నా నిమిత్తం అభ్యంతర పడనటువంటి వాడు ధన్యుడు. చావైనా మరి ఏదైనా ప్రభువు కొరకు నాకు వచ్చేటప్పుడు నేను దాన్ని స్వీకరిస్తాను అనుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ధైర్యంగా అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే. ఏటంటే చెప్పండి, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. పెద్దలు చెబుతూ ఉంటారు, పిరికివాడట రోజు చచ్చిపోతూ ఉంటాడట. కానీ విశ్వాసికి మరణము జీవితంలో ఒక పర్యాయమే. అందుకని ప్రభు అంటాడు, నన్ను వెంబడింపగోరువాడు తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఒకవేళ మీ ప్రాణాన్ని కాపాడాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాం. యేసయ్య పరిచర్య కొరకు నా ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని లెక్క చేయకుండా నీవు దేవుని కొరకు ప్రయాసపడితే దాన్ని నీవు కాపాడుకుంటావు.
నువ్వు కాపాడాలనుకుంటే పోగొట్టుకో, నా పర్వాలేదు అనుకుంటే దాన్ని నువ్వు దక్కించుకుంటావు. కాబట్టి దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏమిటి అంటే ఇక్కడ యెషయా గ్రంథం 52:7 ఆయన అంటాడు, సువార్త ప్రకటించచ్చు. సువార్త ప్రకటించవలసిన భారము నాపై ఉన్నది, లేకపోతే నాకు శ్రమ అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి సువార్త ప్రకటించడానికి సిగ్గుపడేవాడుని కాదు అంటాడు. ప్రియులారా, శుభవార్త, ఆయన రక్షకుడని, ఆయన జీవాహారమని మనం లోకానికి ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాం. మనం ధైర్యము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. దానియేలు శ్రమలు కలుగుతే సింహాల బోనులో వేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములు వేస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిమకు మేము పూజించమని వాళ్ళు ఎదురు తిరిగినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. పేతురు వంటి శిష్యులను చూస్తూ ఉంటున్నప్పుడు దేవునికి భయపడ్డారు, లోకానికి భయపడలేదు. కాబట్టి ఆయనను తల్ల క్రిందులుగా సిలువ వేశారు. పరిశుద్ధుడైనటువంటి తోమ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి గొడ్డలతో నరికి చంపారు. ఇలాగూ ప్రభు కొరకు చనిపోయినటువంటి వారందరూ కూడా హతసాక్షులుగా ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యం అంటుంది, నీవు సువార్త ప్రకటించు, సమాధానం నువ్వు చాటించు. కాబట్టి సువర్తమానము ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించి వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమయ్యున్నవి. కాబట్టి ప్రభు జీవాహారము ఆయనే అని విశ్వసించు నిత్య జీవము గలవాడు. అలాగునే ఆయన దగ్గరకు వచ్చి మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి మారు మనసును కలిగి మనం రక్షణలోనికి వద్దాం. మూడవది, రక్షింపబడిన వ్యక్తిగా రక్షింపబడనటువంటి లోకానికి మనము ఇక్కడ సువార్త ప్రకటించాలి, సమాధానాన్ని చాటించాలి. ఇక్కడ సువర్తమానము ప్రకటించాలి, రక్షణ సమాచారము ప్రచురము చేయాలి. అలాగున చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నానిష్టము మరియు దైవ బాలులు విరిగినాయాత్మయే యెహోవా దేవ విరిగి నలిగినాయటి హృదయాంబలక్ష్యంబోచేయవు నీ కటాక్షమోతో సియోనుకు నిపుడి నిన్నరోటోడను మేలు సేయుము ప్రకటముగను యెరూషలేమునకు ప్రకారములను కటింపుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులర్పింతురు
కన్నా బలి నీకు నానిష్టము మరియు దైవ బాలలో విరిగిన ఆత్మయే. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవిచ్చిన వాక్యము, నీవిత్తిన వాక్యము మాలో పాలించినట్లు కృప చేయండి. వాక్యానుసారమైన జీవితాలు మేము జీవించటం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే తండ్రి ప్రార్థన అవసరతలతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు నాయనా మేము ప్రార్థిస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, మరి నీ సన్నిధిలో తండ్రి నాయనా నీ కృప కొరకు కనిపెట్టుచు వేడుకొలుచున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి ప్రత్యుత్తరం దాయిచ్చేయమని అడుగుచ్చాను. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు, పరీక్షలు రాస్తున్న బిడ్డలు విజయము కొరకు ప్రార్థిస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు, కౌన్సిలింగ్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, ఇదిగో తండ్రి, యవనస్తుల వివాహ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి నైనా. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల యొక్క సుఖప్రసవము కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. అలాగునే ప్రభా, మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు, ఇజ్రాయేల్ దేశము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, అనేక మంది వాతావరణంలో కలుగుచున్న మార్పులను బట్టి అనారోగ్యంతో బలహీనులుగా ఉంటుండగా వారిని కూడా దర్శించండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి నాయన, ప్రార్థన ద్వారా నాయన మరి నీ యొక్క ప్రభువా దీవెనల కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరి యొక్క మొర ఆలకించి వారి ప్రార్థన తగినటువంటి ప్రత్యుత్తరము దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగునే ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన మరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే వారి రక్షణ కొరకు నాయన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఒకసారి నా ప్రభువా, ఇదిగో తండ్రి, యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి నాయన. ఈ ఛానళ్ళ ద్వారా నా ప్రభు అందించబడుచున్నటువంటి సువార్త అనేక మందికి నాయన మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలుగునట్లు నాయన మరి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవకుని, సేవకురాలు యొక్క పరిచర్యను దీవించండి. నీ సేవకునికి ఇచ్చిన నలుగురు యవన బిడ్డలను కూడా మీరు దీవించి వారు చేస్తున్నటువంటి పరిచర్య కూడా విస్తరింపచేయండి నాయనా. ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీ తండ్రి నాయన మీరు విస్తరింపచేయండి ప్రభు. అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా ఉండగలిగినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము
పితృపుత్ర శుద్ధాత్మలను ఓ